హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి సైకాలజీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రస్తుతము చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు కలిగే భ్రమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డేజావు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని కనుక ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు కలిగే భ్రమను మనం ఇక్కడ డెజావు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, అభ్యసన బదలాయింపు జరగాలంటే రెండు అంశాల మధ్య సహసంబంధము, పోలికలు ఉండాలని పేర్కొనే సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సమరూప మూలక సిద్ధాంతము. అంటే ఇక్కడ అభ్యసన బదలాయింపు కనుక జరిగినట్లయితే రెండు అంశాల మధ్య సహసంబంధం, పోలికలు ఉండాలని చెప్పేసి పేర్కొన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ సమరూప మూలక సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్. ఓ అంధుణ్ణి ఉపాధ్యాయుడు రోడ్డు దాటించడం చూసిన విద్యార్థి ప్రేరేపితుడై అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి నేర్చుకున్న ఈ అలవాటును ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చును? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నమూనా అభ్యసనము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఉపాధ్యాయుడు చేసినటువంటి పనిని విద్యార్థి చూసి ఆ విధంగానే చేయాలని చెప్పేసి ఈ అలవాటును నేర్చుకోవాలని చెప్పేసి అనుకోవడాన్ని ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు అంటే ఇక్కడ నమూనా అభ్యసనం ద్వారా వివరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఓ కృత్యాన్ని పునఃస్మరణ చేయడంలో గతంలో నేర్చుకున్న కృత్యం అవరోధం కలిగిస్తే అది ఏ రకమైన అవరోధము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పురోగమన అవరోధము. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలో ప్రతిస్పందన కేంద్రంగా ఉన్న పాత్రను ఇస్తే అది ఏ అభ్యసన సిద్ధాంతము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కార్యసాధక నిబంధనము. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో సిఆర్ అనేది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అంటే ఇక్కడ సిఆర్ అనేది ఏంటంటే సిఎస్ ద్వారా వచ్చేది. నెక్స్ట్, పాఠ్యపుస్తకంలో ఇచ్చే అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అంటే ఎక్సర్సైజెస్ అంటే పాఠ్యపుస్తకంలో ఇచ్చేటువంటి అభ్యాసాలు కనుక ఉంటాయి కదండి. అయితే అవి ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థార్న్డైక్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. థార్న్డైక్ సిద్ధాంతం ఆధారంగా పాఠ్యపుస్తకంలో ఇచ్చేటటువంటి అభ్యాసాలు థార్న్డైక్ సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. నెక్స్ట్, రాజు అనే విద్యార్థికి కంప్యూటర్ నేర్చుకునే క్రమంలో అభ్యసన ఆగిపోయిందనే భ్రమ కలిగింది. రాజు అభ్యసనాన్ని ఏ దశ ఆధారంగా వివరించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పీఠభూమి దశ. ఏంటండి అది? పీఠభూమి దశ. నెక్స్ట్, అబాకస్ ద్వారా అభ్యసించడము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. అంటే అబాకస్ ద్వారా అభ్యసించడం అనేది ఇక్కడ అంతరదృష్టి అభ్యసనము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అబాకస్ ద్వారా అభ్యసించడం అనేది అంతరదృష్టి అభ్యసనం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, అతి అభ్యసనము. దీనికి సరైన సమాధానం చూద్దాం. సరైన సమాధానము ఆప్షన్ డి అండి. విస్మృతిని తగ్గించదు. నెక్స్ట్, రాజు అనే విద్యార్థికి ఇంగ్లీష్ స్టోరీ నేర్చుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. అందులో మర్చిపోయిన అంశాలను తిరిగి నేర్చుకునేటప్పుడు 2 గంటల సమయం పట్టింది. అయితే రాజు యొక్క పొదుపు గణన ఎంత?
అంటే ఇక్కడ సారీ అండి, ఇక్కడ ఏంటంటే విస్మృతిని తగ్గించదు మరియు స్మృతిని పెంపొందిస్తుంది. అంటే విస్మృతిని తగ్గించదని కాదండి. అయితే అతి అభ్యసనము అనేది ఇక్కడ స్మృతిని పెంపొందిస్తుంది. ఏంటండి? స్మృతిని పెంపొందిస్తుంది. నెక్స్ట్, రాజు అనే విద్యార్థికి ఇంగ్లీష్ స్టోరీ నేర్చుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. అందులో మర్చిపోయిన అంశాలను తిరిగి నేర్చుకునేటప్పుడు 2 గంటల సమయం పట్టింది. అయితే రాజు యొక్క పొదుపు గణన ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 0%. నెక్స్ట్, అసహజ ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడము. అంటే సహజ ఉద్దీపన కాదండి, ఇక్కడ అసహజ ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అనేది ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిబంధనము. నెక్స్ట్, పజిల్స్ పూర్తి చేయడంలో ఎవరి అభ్యసనం ఎక్కువగా ఉపయోగపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోహ్లర్. నెక్స్ట్, ఆంగ్లంలో బట్ అనే పదాన్ని నేర్చుకున్న తర్వాత కట్ను నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకూలము. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కార పద్ధతికి ఏ అభ్యసన సిద్ధాంతము మూలము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతరదృష్టి. నెక్స్ట్, అంతర్గత ప్రేరణకు సంబంధించిన కృత్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆనందాన్ని పొందుటకు క్రికెట్ ఆడడము. అంటే ఇక్కడ అంతర్గత ప్రేరణ అండి. అయితే అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యం ఏంటంటే ఆనందాన్ని పొందుటకు క్రికెట్ ఆడడం అనేది ఇక్కడ అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము. నెక్స్ట్ క్వశ్చన్, తార్ డైక్ ప్రకారం అభ్యసన బదలాయింపు దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంసర్గ స్మృతి. నెక్స్ట్, ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు కళ్ళు మూసుకోవడము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిర్నిబంధిత ప్రతిస్పందన. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే ప్రకాశవంతమైన కాంతిని కనుక చూసినట్లయితే అప్పుడు కళ్ళు మూసుకోవడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన కిందకి రావడం. నెక్స్ట్, మొదట అభ్యసనము చాలా వేగంగా ఉండి సమయం గడిచే కొద్దీ దాని వేగం తగ్గుతూ ఉండడాన్ని చూపే వక్రరేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కుంభాకార వక్రరేఖ. నెక్స్ట్, కింది వాటిలో తార్ అండ్ డైక్ అభ్యసన నియమం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పునర్బలనము. అంటే ఇక్కడ తార్ అండ్ డైక్ అభ్యసన నియమం కానిది ఏంటంటే ఇక్కడ పునర్బలనము. నెక్స్ట్, పావులో నిబంధిత సిద్ధాంతంలో నిబంధిత ఉద్దీపనతో నిర్నిబంధిత ఉద్దీపనను జతపరచు విధానము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1/2 సెకండ్ సమయానికి. నెక్స్ట్, గణిత ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పరచుకున్న విద్యార్థి గణిత అభ్యాసాలు చేయాలంటేనే భయపడము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి ఉన్నత క్రమబంధనము. అంటే ఇక్కడ ఉన్నత క్రమబంధనం అనేది అంటే విద్యార్థి గణిత అభ్యాసాలు చేయాలంటే భయపడడం అనేది ఉన్నత క్రమబంధనం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, అంతరదృష్టి అభ్యసనము అంటే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరస్పర సంబంధాలను పరిశీలించి నేర్చుకోవడం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అంతరదృష్టి అభ్యసనం అంటే పరస్పర సంబంధాలు ఉంటాయి కదండి, వాటిని పరిశీలించి నేర్చుకోవడం అనేది అంతరదృష్టి అభ్యసనం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో? కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి అండి స్వీయ అభ్యసనము జరుగుతుంది.
నెక్స్ట్ గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే విద్యార్థిని ఏ అభ్యసన సిద్ధాంతము ప్రభావితం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక అభ్యసనము. నెక్స్ట్ నేర్చుకున్న విషయాలు ప్రయత్నం లేకుండా రావడము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిష్క్రియాత్మక స్మృతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నేర్చుకున్నటువంటి విషయాలు కనుక చూసినట్లయితే ప్రయత్నం చేయకుండా రావడం అనేది ఇది నిష్క్రియాత్మక స్మృతి కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సంస్కృతి భాషలో ఉన్న ప్రావీణ్యము కంప్యూటర్ నేర్చుకోవడంలో ఉండే బదలాయింపు స్వభావము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శూన్య. నెక్స్ట్ అభ్యాసకుడు అభ్యసించేటప్పుడు గతంలో తాను చేసిన ప్రతిస్పందన పోలిన ప్రతిస్పందనను ప్రస్తుతం చేయడము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాదృశ్య నియమము. నెక్స్ట్ ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యసనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిబంధనము. అంటే ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యసనం ఏంటంటే అది నిబంధనము అని చెప్పవచ్చును. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్షణం. సరే అండి, ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో కనుక చూసినట్లయితే అత్యున్నత లక్ష్యం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి మూల్యాంకనము. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సహజీకరణము. నెక్స్ట్ భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోహ్లర్. సారీ అండి, ఇక్కడ భావావేశ రంగంలో కనుక చూసినట్లయితే అత్యున్నత లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి అండి శీల స్థాపనము. నెక్స్ట్ జ్ఞానం నిర్మించాలి, అది సాంస్కృతిక సాంఘిక పరిసరాల ద్వారా నిర్మించాలని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సారీ అండి, ఇక్కడ టైగోట్స్కీ అంటే జ్ఞానం నిర్మించాలి, అది సాంస్కృతిక సాంఘిక పరిసరాల ద్వారా నిర్మించాలి అని పేర్కొన్నది టైగోట్స్కీ. నెక్స్ట్ కింది వారిలో గెస్టాల్ట్ వాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ వ్యవస్థాపనం అనే లక్ష్యం ఏ అభ్యసన రంగానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగము. నెక్స్ట్ సాంఘికీకరణము సర్దుబాటు వల్ల స్కీమస్ ఏర్పడి శిశు జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జీన్ పియాజే. నెక్స్ట్ ప్రత్యక్షమే అభ్యసనం అని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గెస్టాల్ట్ వాదులు. అంటే ఇక్కడ ప్రత్యక్షమే అభ్యసనం అని పేర్కొన్నది ఎవరు అనంటే గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ డెజావు అనే పదము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెంచ్ పదము. నెక్స్ట్ గెస్టాల్ట్ అనే పదము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జర్మన్ పదము. నెక్స్ట్ సమగ్రాకృతికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. నెక్స్ట్ ఏది అభ్యసన ఫలితము కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థికి 11 సంవత్సరాలకు గౌణ లైంగిక లక్షణాలు రావడము. నెక్స్ట్ క్వశ్చన్
సంగీత వాయిద్యాలన్నింటినీ పద్ధతి ప్రకారం వాయిస్తుంటే కలిగే ఆనందము ఒక్కొక్క వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు కలగదు. దీనిని సమర్థించే అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతరదృష్టి. నెక్స్ట్ కింది వాటిలో అభ్యసనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రవర్తనలో శాశ్వత మార్పు. నెక్స్ట్ అభ్యసన కారకాలలో అతి ముఖ్యమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థిలో ప్రేరణ. అంటే అభ్యసనానికి తోడ్పడే కారకాలలో అతి ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థిలో ప్రేరణ. దీనిని మనం మోటివేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనమును ప్రభావితం చేసిన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనలు. నెక్స్ట్ టాచిస్టోస్కోప్ ద్వారా పరీక్షించబడేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు. నెక్స్ట్ పునఃస్మరణ గుర్తింపు ద్వారా తెలుసుకునే ప్రవర్తనాంశము. కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ధారణ. నెక్స్ట్ కుడి చేతితో బ్యాటింగ్ చేసే క్రీడాకారుడు ఎడమ చేతితో బౌలింగ్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శూన్య బదలాయింపు. నెక్స్ట్ బోధనా యంత్రాలను కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసిన అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్యసాధన నిబంధనము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే బోధనా యంత్రాలను కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసిన అభ్యసన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ కార్యసాధన సిద్ధాంతము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.